much beyond that so far what we traditionally call safety zones, and they're working. So more women are coming to working spaces and more unemployment is there because of the general trend of urbanization and the trend of civilization also. So obviously there are more cases and there is more reporting also. No right to be seen, or in the middle of Antarctica. Those places, when I'm doing, all I was thinking is achieving something, much beyond what we are talking today. But when we come to, larger society and the reality we have to face, yes, this is a problem in the society. India. Good morning to all of you, and then very happy Women's Day. Really happy to be here talking about women's safety in the context of safe cities. Actually, I'm a very big picture person, so I think I will look at the big picture for safety, and I will talk a little bit about safe cities for safety. See, today if you look at the environment, the landscape, I'm happy that our own city is thinking of a safe corridor. We know that HMDA, KPIC, and the police department are coming together to create safe corridors. I'm happy about it. I'm also happy that in states like Tamil Nadu, there are something called Friends of Police, where a common citizen can actually work alongside the police to make life more predictable. I'm also very happy to see mobile applications being developed, and I think NASCOM recently shortlisted around 10 mobile applications. And I'm hoping that today, with the eminent panelists we have, we can generate some ideas and some thoughts which can be shared by all of us. So a lot of times when we organize these events, obviously we pick up topics and invite people to speak on those. There's also a hidden agenda most often. నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉన్నాము. ఇవాళ 10 కిలోమీటర్ల రైడ్ పూర్తి చేశాము. దాదాపు 22 నిమిషాల్లో షిప్రా గారు ఫస్ట్ వచ్చారు. ఈ సైక్లింగ్ ద్వారా మనకి ఒకలాంటి ఫ్రీడమ్, ఒకలాంటి స్వేచ్ఛ అనుభవిస్తాము. సో ఆ స్వేచ్ఛ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ హైదరాబాద్ మెట్రో రైల్, హైదరాబాద్ బైసిక్లింగ్ క్లబ్ వారు సంయుక్తంగా ఈ రోజు విమెన్స్ కోసం, ఆడవారి కోసం ఎక్స్క్లూజివ్ గా బైసికల్ రైడ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 600 మంది మహిళలు, చాలా మంది ఉత్సుకతోటి, యంగ్ గర్ల్స్, స్కూల్ గర్ల్స్ కానీ, కాలేజ్ గర్ల్స్ కానీ, తర్వాత హౌస్ వైఫ్స్ కానీ, వీరందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ రైడ్ లో. దీని ఉద్దేశం ఏమిటంటే, ఇది 2 pronged స్ట్రాటజీ. ఇది ఒకటి, నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించడం కోసం మెట్రో రైలుతో పాటు లాస్ట్ మైల్ కనెక్టివిటీగా ఈ బైసికల్ రైడ్ ఉండాలి. అన్ని మెట్రో స్టేషన్లోనూ కూడా మేము బైసికల్ స్టేషన్స్ ఏర్పాటు చేయబోతున్నాము. రెండవది, ఏ సమాజంలో అయితే అందులో సగభాగమైనటువంటి ఆడవారు స్వయం సమృద్ధిని సాధించలేరో అంతవరకు ఆ సమాజం వృద్ధి కాదు. మనందరికీ తెలుసు, పాశ్చాత్య దేశాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి, కొన్ని దేశాలు ఏ విధంగా వెనుకబడి ఉన్నాయి. ఆడవారికి ఎక్కడైతే స్వాతంత్రం లేదో, ఆడవారు ఎక్కడైతే సమానంగా మగవారితో పోటీ పడలేరో ఆ సమాజాలు పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ఈ ఉద్దేశంతో విమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ సాధికారిత, తర్వాత జెండర్ ఈక్వాలిటీ, స్త్రీ స్వాతంత్రం, మగవారితో ఆడవారు కూడా సమానం అనే ఉద్దేశం మేము ప్రమోట్ చేస్తూ, సిటీలో ప్రతి వారు కూడా జెండర్ ఈక్వాలిటీకి సెన్సిటైజ్ కావాలి. ప్రతి వారు కూడా నిర్భయ లాంటి సంఘటన 67 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో జరిగిందంటే ఇది షేమ్ఫుల్ సంఘటన. ఇది మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ చెప్పినట్లుగా ఆడపిల్ల అర్ధరాత్రి తనంతట తానే ఒంటరిగా వెళ్ళలేనటువంటి సమాజం అది నిజంగా సమాజం కాదు, అది స్వాతంత్రం కాదని చెప్పడం జరిగింది. అటుప్పటి కూడా ఇప్పటి కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్న ఉద్దేశంతో నిర్భయ కమ్యూట్ అనే ఒక
బ్యానర్ కింద మేము అనేకమైనటువంటి మహిళా సంఘాలతోటి మీ సమస్యలు ఏమిటి అని మేము లాస్ట్ ఇయర్ మేము కొన్ని సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. నేను చూసిన ఏంటంటే దే వర్ టీయర్స్ ఇన్ ద ఐస్ ఆఫ్ సమ్ ఆఫ్ ది విమెన్. ఒక ఆఫీసర్ మన గురించి ఆడవారి గురించి ఆలోచిస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అనేకమైనటువంటి సమస్యలు వారు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈవ్ టీజింగ్ వల్ల పేదవారు అనేక మంది వారు ఏమిటంటే వారి పిల్లల్ని ఆడపిల్లల్ని స్కూల్కి పంపించడం లేదనమాట. అనేకమైనటువంటి చర్యలు తీసుకుని స్త్రీ సాధికారికని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ కాకపోతుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ కావాలంటే ఆడవారికి ఈక్వల్ రైట్స్ ఉండాలి. ఆటో నడుపుతున్న ఆల్ డ్రైవర్స్లము గ్రాన్యువల్స్ కంపెనీ దగ్గర రోడ్డు చాలా గలీజ్గా ఉండడం వల్ల వచ్చేపోయే ప్రయాణికులకు దేవస్థానంకి వెళ్ళే వాళ్లకు మరి ఇక్కడ ఉన్న ట్రాక్టర్లు ఉన్న వాళ్లకు వార్డు నంబర్లకు సర్పంచులకు మండల ఆఫీసర్లకు పోలీస్ స్టేషన్ వారికి అందరికీ విన్నపించడం ఏమన్నా ఈ రోడ్డు సౌకర్యం కావాలని మేము కోరుతున్నాం. కాబట్టి దయచేసి ఆ వీరభద్రకి వెళ్ళే ప్రయాణికుల మీద బురద పడడం వల్ల వాళ్ళు ఈ ఏం రోడ్ అయ్యా ఏంది ఇది పరిస్థితి, ఇండస్ట్రియల్ ఏరియా ఇలా ఉంది, ఇది ఏం సంగతి, మీరు ఊరు వాళ్ళు ఉండి ఏం చేయించుకోలేరు, మీ సర్పంచ్ ఏం చేస్తుండ్రు, మీ మండలం ఏం చేస్తుండ్రు, ఈ దయచేసి గ్రాన్యువల్స్ కంపెనీ వాళ్ళు ఇలా ట్రాక్టర్లు రోడ్ల పైన ఆపకుండా ఒక సైడ్ లో పెట్టి నిదానంగా వాటర్ తీసుకోవాలని మనం చేస్తున్నాం. సందర్భంగా పై అధికారుల నిర్ణయం మేరకు ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా వెహికల్ తనిఖీ చేస్తున్నాము. మొత్తం టోటల్ టౌన్ మొత్తము ఈ వెహికల్ తనిఖీలో భాగంగా చేస్తుండగా ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర 9 లక్షలు ప్లస్ ఒకరి దగ్గర 3 లక్షలు 12 లక్షలు దొరికినాయి. వారి డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత ఒక కరెక్ట్ అనుకుంటే పంపిస్తాం, లేదంటే ఫర్దర్ నిమిత్తము అవి కరెక్ట్ కాదనుకుంటే మిగతా పై అధికారులకు దానికి సంబంధించిన డిపార్ట్మెంట్కు అందజేయాలి. కడప పౌరుషం మాదని చెప్పన్నావు. నీ యొక్క సొంత పేపరు, నీ సొంత టీవీ ఛానల్లో మీరు ఎంత మాట మార్చారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి కూడా రాష్ట్రం విభజన చేయకూడదని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు. విభజన వాదంతో పొత్తు పెట్టుకున్నది ఎవరు? మొదట కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి. అఫిడవిట్లో ఏ ఆస్తులు పేర్కొన్నారు, అదేవిధంగా 2009లో జగన్ ఇచ్చిన అఫిడవిట్లలో ఏ ఆస్తులు పేర్కొన్నారు, ఎంత ఆస్తులు ఉన్నాయని చెప్పి సిబిఐ ఎంతో తేల్చింది.
ఒక ఆయన మంచిగా చేతులు పట్టకపోతే ఆయన మంచిగా మామూలుగా హాస్టల్కి వచ్చానండి. బాబుకు అసలు సంక్రాంతికి పంపించినాం, ఇప్పటి వరకు వానికి ఏమంటారు ఏ ఫోన్ రిసీవ్లు లేవు, ఏం లేవు. చూద్దామని లాస్ట్ సండే వచ్చిన, ఆ రోజుకి దెబ్బలు తగిలినాయి, ఫీవర్ ఉంది వాడికి. వచ్చి వెళ్ళిపోయినా, ఎవ్వరు లేరు, ప్రిన్సిపాల్ వాళ్ళు కూడా మాట్లాడదామంటే. మళ్ళీ ఈరోజు వచ్చిన ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చేసరికి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళిన. వెళ్తే ఎట్లున్నాడు మేడం సాయి ప్రణీత్ అంటే ఓకే అమ్మా బాగున్నాడని పిలిపించింది. పిలిపియగానే వీడు వచ్చిండు, వాడి చెయ్యి చాలా వాసింది ఉంది. ఏంటి మేడం చెయ్యి వాసింది ఉంది, ఫీవర్ ఉందని నేను ఏడుస్తూనే ఉన్నా. ఎక్కడున్నాడమ్మా, చాలా యాక్టివ్గా ఉన్నాడు, నేను హాస్పిటల్ కూడా తీసుకెళ్ళినా, రోజు నేను రాస్తున్నా 2-3 టైమ్స్ అని అన్నాడు. అన్నాక సరే మేడం కనీసం మాకు ఒక్క కాల్ అన్నా చెయ్యాలి కదంటే నేను మీ వార్డెన్స్ చేసిరేమని సైలెంట్గా ఉన్నా అన్నది. మరి ఎందుకు కొట్టారు మేడం అంటే 6th క్లాస్ అబ్బాయిని కొడుతుంటే వీడికి తగిలిందంటే వాడినైనా అంత కొట్టడం తప్పే కదా మేడం, పేరెంట్స్కి అలా లేదు, మీరు ఎలా కొట్టారు అంటే ఎందుకు కొడతాం మేడం మేము అని చాలా సీరియస్గా నా మీదకి రఫ్గా వచ్చేసింది. ఇంకా నేను ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసిన సార్. ఏం చేయాలో నాకు ఇంకేం అర్థం కాదు. నేను అప్పటికన్నా మీకు 50,000 పే చేసి ఇంత మిమ్మల్ని నమ్మే కదా మేడం మేము వదిలిపెట్టి పోతున్నాం అంటే కరెక్టే, యాజ్ ఏ మదర్గా నేను అర్థం చేసుకుంటున్నా, కానీ ఏం చేస్తాం అని అంటుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్బీ నగర్లో ఆడవాళ్ళకే శత్రువులు అనే నానుడి మాన్సి తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళే స్నేహంగా ఉండగలరు అని నిరూపించే శక్తి మనందరికీ ఉంది. కాబట్టి పాత రోజులు మానేసి ఇప్పుడు కొత్త రోజుల్లో మనందరం స్నేహంగా ఉండాలని కోరుకుంటూ ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన